హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ వడ్డీతో సహా చెల్లింపులనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులు పరిపాలనా కారణాల వల్ల ఆలస్యమైతే ఆ ఆలస్యమైన మొత్తంపై జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వడ్డీ రేటుతో సమానమైన వడ్డీని చెల్లించాలని నిర్ణయించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే విషయము. ఆలస్యానికి వడ్డీ నూతన ఆదేశాలు ప్రభుత్వ సేవలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు మరియు గ్రాట్యుటీ చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వల్ల ఏర్పడిన ఆలస్యానికి వడ్డీ చెల్లింపు మరియు వడ్డీ రేటు పునఃపరిశీలన గురించి ఈ నూతన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంటే పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే దానికి చెల్లించాల్సిన వడ్డీ రేటు గురించి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. గత ఆదేశాలు ఈ నిర్ణయం తీసుకురావడానికి గత ఆదేశాలు జారీ చేసిన కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులను రిఫరెన్స్‌గా అయితే తీసుకున్నారు. మొదటి ఆదేశం రిక్రూట్‌మెంట్ గ్రాట్యుటీ చెల్లింపులలో ఆలస్యమైతే వడ్డీ చెల్లించాలని ఇందులో నిర్ణయించారు. దీని ప్రకారంగా మొదట 3 నెలల తర్వాత నుంచి 1 సంవత్సరం వరకు 7% వార్షిక వడ్డీ, 1 సంవత్సరానికి మించి ఆలస్యమైతే 10% వార్షిక వడ్డీ చెల్లించాలి. వడ్డీని గ్రాట్యుటీ చెల్లించవలసిన నెల ముగిసిన తర్వాత నుండి వాస్తవ చెల్లింపు జరిగే వరకు లెక్కించాలి. రెండవ ఆదేశం వడ్డీ చెల్లింపునకు కొన్ని షరతులు విధించారు. వడ్డీ మంజూరు సంబంధిత శాఖాధిపతితో ఆమోదంతో, ఆర్థిక శాఖ అనుమతితో ఉండాలి. క్రమశిక్షణాత్మక లేదా న్యాయ ప్రక్రియలు ఉన్నచో ఆ ప్రక్రియలు ముగిసిన తేదీ నుంచి మాత్రమే వడ్డీ చెల్లించాలి. ముఖ్యంగా ఆలస్యానికి పరిపాలనా కారణాల వల్ల మాత్రమే ఉండాలి. మూడోది ఆదేశం వడ్డీ రేట్లను 3 నెలల తర్వాత 1 సంవత్సరం వరకు 4.5%, 1 సంవత్సరానికి మించితే 5% ప్రయాణంగా అయితే నిర్ణయించబడింది. నాలుగో ఆదేశం భారత ప్రభుత్వం జీపీఎఫ్ వడ్డీ రేట్లను ఆదర్శంగా తీసుకుంది. అంటే పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులలో పరిపాలన వల్ల ఆలస్యమైతే జీపీఎఫ్ వడ్డీ రేటుకు సమానంగా వడ్డీ చెల్లించాలి. అంతేకాకుండా పరిపాలనను తప్పిదాన్ని బాధ్యుతులైన అధికారులపై శిక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. కోర్టు ఆదేశాలు మరియు నూతన విధానము కోర్టు ఆదేశాల ప్రకారం ఆలస్యమైన పెన్షన్ చెల్లింపుపై 9% నుండి 12% వరకు వడ్డీ చెల్లించమని సూచనలు వచ్చినట్లు తెలిసింది. అందువల్ల ప్రభుత్వం ఇకపై అన్ని సందర్భాలను పెన్షన్ లేదా గ్రాట్యుటీ సకాలంలో మంజూరు కాకపోయినా ఆలస్యమైన పరిపాలనా కారణాల వల్ల అవి స్పష్టంగా తేలితే ఆలస్యమైన మొత్తంపై జీపీఎఫ్ వడ్డీ రేటుతో సమానమైన వడ్డీని చెల్లించాలి. నూతన నిబంధనలు, షరతులు ఈ నూతన విధానాన్ని కొన్ని నిబంధనలు కూడా వర్తిస్తాయి. మొదటిది అనుమతి తప్పనిసరి. వడ్డీ మంజూరు చేయడం సంబంధిత శాఖాధిపతి మరియు ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే జరగాలి. రెండోది విచారణల తర్వాత క్రమశిక్షణాత్మక లేదా న్యాయ వివరాలు ఉన్నచో ఆ ప్రక్రియలు ముగిసిన తర్వాతే వడ్డీని చెల్లించాలి. ఇతర ముఖ్య అంశాలు పెన్షన్ పత్రాలు, పెన్షన్ పేపర్లను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి అయితే పంపాలి. క్లాస్ 4 ఉద్యోగుల పెన్షన్ పత్రాలను ఆడిట్ ఆఫీసర్ ద్వారా పరిశీలించాలి. ప్రొవిజనల్ పెన్షన్, తాత్కాలిక పెన్షన్ సకాలంలో మంజూరు కావాలనైతే ఆదేశం. గ్రాట్యుటీ చెల్లింపు క్రమశిక్షణాత్మక లేదా న్యాయ విచారణలు పూర్తయిన తర్వాతే ఏపీ ఆహ్, ఆర్‌పిఆర్ రూల్ 1980 రూల్స్ నిబంధన ప్రకారంగా అయితే జరగాలి. ప్రస్తుత పరిస్థితి పెన్షనర్ల ఆవేదన ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ చాలామంది పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లింపులు సకాలంలో అమలు జరగటం లేదని విచారణ వ్యక్తమవుతోంది. ఇప్పటికే సంవత్సరాల కాలం పైబడి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ చెల్లింపులు ఇంకా జరపలేదు. ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఈఎల్స్ చెల్లింపులు కూడా జరగలేదు. పీఎఫ్ చెల్లింపులు కొంతవరకు మాత్రమే జరిగాయి. జీపీఎఫ్ చెల్లింపులు వడ్డీ నిర్ణయం పట్టికను సకాలంలో జారీ చేయకపోవడం వల్ల కూడా చెల్లింపులైతే ఆలస్యమవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్స్ ఈ ఉత్తర్వు ప్రకారంగా పైన పేర్కొన్న పెండింగ్‌లో ఉన్నటువంటి చెల్లింపులు అన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్వులను జారీ చేయడమే కాక వాటిని గౌరవప్రదంగా చూసి సకాలంలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ పెద్దలు, అధికారులు మర్చిపోరాదనైతే నొక్కి చెబుతున్నారు.